చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలోని ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు కిట్లను టీడీపీ నేతలు పంపిణీ చేశారు। ఈ సందర్భంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ గోపీనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు। ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని వారు పేర్కొన్నారు। విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో టీడీపీ కోర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। తిరగా మొన్న తిరగా వచ్చా గత నెల రోజుల నుండి ముస్తాబాద్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేనందున సుమారు 12 సంవత్సరాల నుంచి పోరాటాలు ప్రజలు విద్యార్థులు నాయకులు ఎంతోమంది పోరాడిండు। కళాశాల మంజూరవుతుంది, కళాశాల వచ్చింది వస్తుంది, ఇక మాకు మా చిరకాల వాంఛ నెరవేరింది అనే సంతోషం వ్యక్తం చేసింది। ఇప్పటి వరకు కళాశాల గత ప్రభుత్వాలు మంజూరు చేయలేదు, ఇక్కడ ప్రారంభించలేదు। ఈరోజు ఇందులో భాగంగానే కాలేజీ గురించి పోస్ట్ కార్డు ఉద్యమం అంటే ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డు ద్వారా మా యొక్క సమస్య ఏంటిది, మాకు కావాల్సింది ఏంటిది, మేము డిగ్రీ కోరుతున్నట్టు ప్రభుత్వ దృష్టికి వెళ్ళడానికి ఈ ఒక్క మొదటి కార్యక్రమం ఇక్కడ గౌట్ కాలేజీ స్టార్ట్ చేసినాం। ప్రతి 10th వరకు 9th వరకు ఎక్కడెక్కడ స్కూళ్ళు ఉన్నాయో ప్రతి స్కూల్లో ప్రజల పక్షాన ప్రజల తరఫున చేయిస్తాము, తర్వాత విద్యార్థులు చేస్తారు, ప్రజలు చేస్తారు, విద్యాభిమానులు చేస్తారు। ఈ సందర్భం మీడియా ద్వారా కోరుతున్నది ఏంటంటే ముస్తాబాద్ మండల ప్రజలకు, విద్యాభిమానులకు, విద్యార్థులకు, మేధావులకు, ప్రజా సంఘాలకు మీ అందరు తమవంత పాత్ర పోషించి ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని తీవ్రం చేసి ప్రభుత్వానికి ప్రభుత్వం స్పందించే విధంగా మనం ఒత్తిడి పెంచాలని మీ అందరినీ సవినయంగా కోరుతూ, అంటే అవైలబుల్ ఉన్నాయి ముస్తాబాద్లో ఫిజిబుల్ రిపోర్ట్ అడిగిండ్రు గతంలో డీవు, అదే రిపోర్ట్ ప్రకారం ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి। ప్రభుత్వం ఇవ్వడమే ఆలస్యం। ఈ ఇంటర్ కళాశాలలో డిగ్రీ నడపచ్చు, ఈ ఇంటర్ను జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఇంటర్ నడపచ్చు, అక్కడ ఇంటర్కు 10th అవైలబుల్ ఉన్నది। కావున ప్రభుత్వము సంబంధిత పొన్నం ప్రభాకర్ అన్నగారు, గౌరవ మంత్రి గారు, ప్రభుత్వ చీఫ్ అందులో నేను మీరు కూడా లైన్ బాబు అక్కడ వచ్చే అపోలో దగ్గర వచ్చే అందరికీ నమస్కారము। ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ప్రతి స్కూల్ని అభివృద్ధి చేసే విధంగా ముందు వరుసలో ఉన్నారు। సూపర్ 6 పథకాలని ఆయన చెప్పడం జరిగింది, దాన్ని తూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు। ప్రతి బిడ్డకు ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి 15,000 రూపాయలు అంత ఇస్తామన్నారు, అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది। అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క బిడ్డకు కూడా పుస్తకాలు, బట్లు, బెల్టు, అదేవిధంగా వాళ్లకు ఫ్రీ భోజనాలు అన్నీ కూడా సౌకర్యవంతంగా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకోవడం జరిగింది। ఆయన చెప్పిన విధంగా